ప్రస్తుత వేసవికాలం అపరాల సాగు కోసం మినుములు పెసలు జనుము విత్తనాలు కామవరపుకోట రైతు భరోసా కేంద్రానికి వచ్చాయని 50% రాయితీతో ఈ విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తామని వ్యవసాయాధికారి పవన్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికి నమస్కారం అండి. నా పేరు పవన్ కుమార్. నేను మండల వ్యవసాయాధికారి కామవరపుకోట. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి వివిధ రకాలైన స్కీమ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వేసవి కాలంలో అపరాల సాగు నిమిత్తం ప్రభుత్వం 50% రాయితీ మీద మినుములు పెసలు మనకి అందుబాటులో ఉంచారు. ఆసక్తి గల రైతులు అందుబాటులో ఉన్న విత్తనాలు మినుములు పెసలు తీసుకొని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఈ వేసవి కాలంలోనే మనము వివిధ రకమైన అంటే జీలుగా జనుము పిల్లి పెసర విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుంది. వీటి ద్వారా మన నేల కూడా పిల్లవాలి మంచిగా సస్యశ్యామలం అవుతున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది. కాబట్టి ఇవి కూడా విత్తనాలు కూడా 3 రకాలు కూడా 50% సబ్సిడీలో మనం రైతు సేవా కేంద్రంలో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పటికే సుమారుగా పిల్లి పెసర 15 క్వింటాలు, జీలుగా జనుము కూడా 50 క్వింటాలు చొప్పున మనకు అందుబాటులో సిద్ధంగానే ఉంది. మిగతావి కూడా ఈ 2 రోజుల్లో వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా మన నేలని మనం ఏ విధంగా మనం సాగు చేసుకుంటున్నామో నేలను కూడా ఆరోగ్యవంతంగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం కూడా చేపట్టాము. కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈ జీలుగా జనుము పిల్లి పెసర కూడా వేసుకొని నేలను సస్యశ్యామలం చేయవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఈ ఎండాకాలంలోనే PMDS కిట్స్ అనేది ప్రకృతి వ్యవసాయము మరియు వ్యవసాయ శాఖ ఇద్దరు కలిపి PMDS కిట్స్ ఇస్తున్నాము. ఇందులో 9 మరియు అంతకన్నా ఎక్కువ వివిధ రకమైన విత్తనాలు ఒక ప్యాకెట్ కింద చేసి ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఇవి వేసుకోవడం వల్ల వివిధ రకాలైన ఆకుకూరలు కూరగాయలు కూడా అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా నేలకు కావాల్సిన అన్నీ కూడా పోషకాలు నేలకు కూడా అందించి తద్వారా అదే నేలలో మనం వివిధ పంటలు మళ్ళీ మంచిగా సాగు చేసుకోవడానికి కూడా ఎంతోగానో ఉపయోగపడతాయి. ఎరువులు వాడకం కూడా దీని ద్వారా తగ్గుతుంది. భూమిలో సూక్ష్మజీవులు కూడా పెరగడం జరుగుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ PMDS కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు వీటిని వినియోగించుకోవాలి. పూర్వకాలంలో మంచిగా వేసవి సమయంలో మనం లోతు దుక్కులు ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా కాలం గడిచే కొద్దీ మనం మర్చిపోతున్నాం. కాబట్టి తదుపరి మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ మనకి అందుబాటులో ఉండేలాగా మనం చేసుకోవాలి. అందుకనే ఈ PMDS కిట్స్ అవ్వచ్చు, జీలుగా జనుము పిల్లి పెసర సాగు అవ్వచ్చు, అపరాల సాగు కూడా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి వ్యవసాయ శాఖలో మరొకటి స్కీమ్ ఏంటంటే యంత్రీకరణలో అంతకుముందు గ్రూప్స్ కింద ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వ్యక్తిగత రైతులకి 50% రాయితీతో యంత్ర పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ యంత్ర పరికరాల్లో బ్యాటరీ స్ప్రేయరు, పవర్ స్ప్రేయరు, రోటోవేటరు, కల్టివేటర్లు ఇలా వివిధ రకాలైన యంత్ర పరికరాలు కూడా 50% సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా మీరు మీ సంబంధిత రైతు సేవా కేంద్రంలో పేరు నమోదు చేసుకొని మీరు ఆ వివరాలు మాకు తెలియజేసినట్లయితే సంబంధిత కంపెనీ వాళ్ళతో మాట్లాడి మీకు త్వరగా 50% రాయితీలో యంత్ర పరికరాలు కూడా వచ్చే విధంగా కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక నెల 2 నెలలు మరి తొలకరి సీజన్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఈ యంత్ర పరికరాలు కూడా మనకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తదుపరి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు వస్తున్న ఇంకొక స్కీమ్ ఏంటంటే PM కిసాన్ చేయడం వల్ల మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 6,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ 6,000 రూపాయలు 3 దఫాలుగా 2,000 చొప్పున 3 దఫాలుగా రావడం జరుగుతుంది. ఇది PM కిసాన్ శాఖ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ఇందులో మనం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి ప్రతి రైతు కూడా వాళ్ళు ఏ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అనే విస్తీర్ణ వివరాలు మనకి PM కిసాన్ పోర్టల్ నుండి నమోదు చేసుకోవాలి. దీన్నే మనం ఫామ్ రిజిస్ట్రీ అని అంటున్నాము. కాబట్టి ప్రతి రైతు కూడా పొలం ఉన్న ప్రతి రైతు కూడా నమోదు చేసుకోవాలి. ఇప్పటికే మన మండలం సంబంధించి 75% పూర్తి చేయడం జరిగింది. ఇంకా 25% మనకు ఉన్నారు.